ఏంటో ఈ ఎండలేంటో ఈ గొడవ ఏంటో ఏం అర్థం కావట్లేదన్న. ఇప్పుడేం చూసామన్న ఎండలు, రాబోయే రోజుల్లో చూడు మాడిపోతావు. ఇంకానా కనీసం హాస్టల్లో ఫ్యాన్ కూడా సరిగ్గా తిరగదు. ఏంటో ఏసీ పెట్టించుకోరా. రిజల్ట్ వచ్చినాయి. ఈ టైంలో రిజల్ట్ ఏంటయ్యా బాబు, ఊరిని పైన ఎండ కింద మంట సరిపోయింది. ఇప్పుడే రిజల్ట్ చూపించాలా అనవసరంగాను, టైం వేస్ట్ కాకపోతాను. బతుకు నాశనం. 2 నీకు భయ్యా నీది సప్లీ రాసుకుందా వచ్చి. అరే భాయ్ పూరా పాస్ ఎలా పాస్ అవుతారా? ఏం తింటారా చదువుని, చదువుతారా ఏంటో అర్థం కాదు. వాడు చూడు, వాడిది వేరే లోకం. రే రిజల్ట్స్ వచ్చే చూడరా. అరే రిజల్ట్స్ ఆగారు ఇద్దరు రే ప్రేమ గుడ్డి ఏంటి? ఎవరు మళ్ళీ ఎవరు? మొన్న బ్రేకప్ అయిపోయింది అన్నాడు. ఇంకొక అమ్మాయి తగిలింది. ఇంకొకరు భయ్య, ఇంకో అమ్మాయి బలా. రే అయినా రిజల్ట్ వచ్చినాయి. వీడు చూడరా చిత్తకాడ తుక్క మాదిరి తయారవుతున్నాడు రోజు రోజుకి. ఏంటో అర్థం కాదు. భయ్యా ఈ విషయం తెలుసా మీకు? ఏంటి? అదే మన కాల్స్ హాస్టల్ ఉంది కదా, జాగ్రత్త, దాని ఎదురుగా ఉన్న జాగ్రత్త హాస్టల్ అదే కదా, దెయ్యం ఉందంట. సీనియర్స్ మాట్లాడుతున్నాడు, తెలీదా మీకు? మీకు తెలీదా? నేను జనరల్ గా సీనియర్స్ తో మాట్లాడను కదా. దెయ్యం ఏంట్రా? అక్కడ దెయ్యం ఉందంట భయ్యా. అది చాలా కాన్ఫిడెన్షియల్ ఉంచారు, కానీ అక్కడ చాలా జరిగిందంట. చాలా ఉన్నాయి. కాన్ఫిడెన్షియల్ ఏంట్రా? నేను చాలా సార్లు దాని ముందు తిరిగాను. రే సూరజ్, అరే ఏమో అంటున్నారా? రే జాగ్రత్త హాస్టల్ ఏమైతుందిరా? మీరు ఇంకెప్పటికీ మారారా? మీరు ఎందుకున్నారో తెలియదు. మీ అమ్మ బాబులు అంతంత ఫీజులు కట్టి కాలేజీ పంపించేది అందుకారా? పుకార్లు నమ్మడం గారా? కాదురా, వాళ్ళంతా మీరు వాళ్ళంత పుకార్లు చెప్పేంత వరకు మీరు మీలాంటి వాళ్ళు మోసపోతానే ఉంటారా, నమ్ముతానే ఉంటారా? అక్కడ చాలా జరిగాయి అంట, అందుకే అక్కడ లాక్ చేసి ఉన్నారు. అంత పిరిగినా కొడుకుల్లో ఏంద్రా వీడు ఊరుకుంటున్నా పిరికోడు అంటున్నాడు. పిరికోడు నిరూపిస్తాను, పెట్టారా? నువ్వు వస్తా, మిగతా ముగ్గురు వస్తారా? రండి కిసుకోవాలి రే. తూరండి. పట్టపగలు ఎంత చీకటిగా ఉంటాం, మనం రాకూడదు, వెళ్ళిపోవడం పదని. నా మాట వింటరా, వెళ్ళిపోదాం రా. బచ్చగడరా ఎంబీఏకి వచ్చి భయపడతావేంద్రా? అన్నా ఆగన్నా, భయపడుతుంటారు ఎప్పుడు. ధైర్యం ఉండాలి మనలాగా. ఒంగోలు తేడా ఉంది. ఏం భయం వేస్తుందా? దా
సోదా పాండ్రా. అరే అక్కడ ఏవో చేతులు ఉన్నాయిరా, చేతి గుర్తులు. అరే అవి దయ్యాల చేతులు రా. చెప్తున్నా కొడకల్లారా, పదండి. మీరిద్దరే రండి, మీరిద్దరే రండి. అరే ఏమైందిరా? వస్తుంది అన్నాడు. జరుగు. ఏమైందిరా? బొమ్మే బొమ్మ, ఇది బొమ్మ ఏంటరా? భయంగా ఉంది. బాబా అరే మహేష్ బాబు నేను అందగానే రా. ఈ మాట నా దగ్గర అంటే అన్నావు కనుక బయట ఎవరి దగ్గర అన్నావు. ఎవరైనా విన్నారనుకో నీకు 3 జరుగుతాయి. 1 కొడతారు, 2 చిత్తకు కొడతారు, 3 ఏమవుతా నాకు తెలియదు. పోరా నువ్వు. అల్లగా సరే సరే, ఓకే ఓకే, వస్తున్నాం. చెప్పాను కదరా ఇవన్నీ సీనియర్లు పుట్టించిన పుకార్లని. కరెక్టే కరెక్టే. కిందికి వెళ్దాం పది, ఇంకా చాలు. గాలికి రా, చెప్పాను కదా ఎందుకంత భయపడతారు. ఏం లేదా ఇప్పుడు ఇలా వెనక్కి వెళ్ళిపోవచ్చు నా మాట వినండి ప్లీజ్. డోర్లు అంతా గట్టి కొట్టుకుంటున్నాయి. ఇక్కడ ఏం లేదు, వెళ్ళిపోదాం పదండి. ఏమైంది? ఒకటి అబ్జర్వ్ చేశారా అసలు ఈ రూమ్ ఎంత అనుకున్నాను. అరే ఎవరో ఒకరు ఏదో కాదు, ఏంట్రా ఇప్పుడు మాట? అరే వెళ్ళిపోదాం ప్లీజ్. అసలు ఎందుకు అసలు ఈ రూమ్ ఎందుకు ఎంత నీటికి ఉందో చూద్దాం. అసలు ఒకసారి చూసుకోవాలి. ప్లీజ్ రా. అరే నా మాట వింటా రే బాబు. రే వినట్రా నా మాట ప్లీజ్. మెడల్ స్కూల్ రాని ప్లీజ్ రాని. నీకెందుకు అలాంటివి అన్ని దొరుకుతాయి. అరే ఆగు, ఏం చేయాలట? ఏంట్రా అది? ఏమో పేపర్ చూపు. ఇక్కడి నుంచి వచ్చిందా ఏదో సౌండ్? ఏదో వైబ్రేషన్ అవుతుంది. If you are seeing this message, you are too late. మామ నువ్వు తగ్గొద్దు, మచ్చా నువ్వు తగ్గ. ఎవడు బయట శాంతి లేస్తాయి బిడ్డ. మామ తగ్గొద్దు తగ్గొద్దు, అస్సలు తగ్గొద్దు, అస్సలు తగ్గొద్దు. రండి ఇలాగండి. రారా రండి, రండి రా. సీనియర్స్ ఎవరు ర్యాంక్ చేసి ఉంటారా? 5 నిమిషాల తర్వాత వాళ్ళే చేస్తారు. సీనియర్స్ అంటేనే మంచోళ్ళు, అసలు మనుషులు అంటేనే మంచోళ్ళు. అది చూడు ఆడ ఎలా ఉన్నాడు, ఏదో బాధపడినట్టు. ఆడ చూడు ఏదో ప్రాణం పోయినట్టు అలా ఎలా ఉన్నారు. ఎందుకు అలా ఉంటారు?
చిల్లిగా ఉన్నాడు రా. స్క్రిప్ట్ అంతా సీనియర్ స్క్రిప్ట్ రా ఇదంతా. నువ్వు నీ పొల్లు జోకులు ఆపేసి బయటకు పోయే మార్గం మీద చూడు. వస్తువులు తల్లి నుండే తీసుకొచ్చావు. ఇప్పుడు దానికి ఏదో ఒకటి చెప్పు. ఏరా ఎందుకురా మీరంతా పెరుగోళ్ళలాగా ఎందుకురా ఇలా? అరే నాకైతే మస్తు భయం వేస్తుందిరా. నేనైతే వార్డెన్ సార్ ఫోన్ చేస్తా. అరే సిగ్నల్స్ లేవు అసలు. నీ దాంట్లో చూడమా. అది నా దాంట్లో కూడా సిగ్నల్ రావట్లేదా? మా దాంట్లో వస్తుంది. కానీ మెసేజ్ ఎలా వచ్చింది? మళ్ళీ ఏమైనా ఉందా ఏమో చూడు. చూడు ఒకసారి సూరజ్ గాడు సంతోష్ ఏ మహేష్ అన్నావు. అరే నేను ఇలా ఎలా వచ్చారా? దీంట్లోకి ఎలా వచ్చా? ఇక్కడ ఎవరైనా తీసారా? ఏమన్నా చూడు. సూరజ్ అసలు మనం ఎంతమంది వచ్చారా? 5 మంది వచ్చాం. ఒకసారి రివెంజ్ అరే ఇంకో మిస్ అవుతున్నారా? రే అరే నలుగురే ఉన్నారేంట్రా? అరే సౌతన్య గడ కనిపించట్లేదురా. వాడు ఏంట్రా? వాడు మిస్ అయిపోయారా? ఇంతకు వాడు ఏంట్రా కనబడట్లేదు వీడియోలో. మనం కలిసే కదరా వచ్చింది. ఏ సౌతన్య, ఏ సౌతన్య, ఏ సౌతన్య. నువ్వే అందరినీ తీసుకొచ్చావు ఇక్కడికి. ఇప్పుడు నువ్వే బయటికి తీసుకెళ్ళాలి సూరజ్. రే ఎందుకురా అంత ఎమోషనల్ అవుతావు? ఆల్రెడీ చెప్పాను కదరా ఇదంతా సీనియర్ స్టేషన్ ప్రాంక్ అని. ఆగురా ఎవరన్నా విండో నుంచి కనిపిస్తారేమో చూద్దాం. చూడగా పనైనా చేయండి త్వరగా. రిజల్ట్స్ వచ్చినాయంటగా? అవురా మామ. ఎంత? 9.8 రా. నీకెంత? 9.8 మామ. నీకు నావి 2 దెబ్బినాయి మామ. అందుకే రా నా రాగా చదువుకోవాలనేది. టైం టు టైం అన్ని చూసుకొని చదువుకోవాలి, లైబ్రరీకి పోవాలనేది. ఆహా అట్లనా? అట్లే. ఓకే ఇప్పుడు నేను 2 క్వశ్చన్లు అడుగుతా నీకు. అడుగు మామ. నువ్వు చెప్పినావు అంటే నువ్వు టాపర్ ఒప్పుకుంటా. సరే అడుగు. ఫస్ట్ క్వశ్చన్, అన్నకి తమ్ముడికి తేడా ఏంటి? ఏజ్ డిఫరెన్స్. దీంట్లో ఏమన్నా అన్న మరి బాగా ఆలోచించి. అంతే ఏజ్ డిఫరెన్స్. అన్న ముందు పుడతాడు, తమ్ముడు మళ్ళీ పుడతాడు. కాదు, అన్నయ్య చిరు సినిమా, తమ్ముడు పవన్ కళ్యాణ్ సినిమా. అది డిఫరెన్స్. సరే అది దేవునికి వదిలేద్దాం. సెకండ్ క్వశ్చన్, ఇది మనకు సంబంధించినది క్వశ్చన్. ఓకే. ఫస్ట్ది సెకండ్ది, ముగ్గురు మేస్త్రీలు 3 రోజులు ఒక గోడ కట్టినారు. ఓకే బాగిన. 6 మేస్త్రీలు ఎన్ని రోజుల్లో గోడ కడతారు? 3 మేస్త్రీలు 3 రోజులు ఒక గోడ కట్టారు. ఓకే. 6 మేస్త్రీలు ఎన్ని రోజుల్లో గోడ కడతారు? 2 రోజుల్లో కడతారు. పక్కా పక్కా. కట్టిన గోడ ఎన్నిసార్లు కడతారు? పోయి అవును కదా. తెలివి ఒక్కటి ఉంటే సరిపోదు, మార్కులు వస్తే సరిపోదు, వాడాలి కొంచెం బ్రెయిన్. కామన్ సెన్స్ అనేది ఒకటి ఉంటుంది. ఓకే పోందా. సరే పదమ్మా. అరే అక్కడ ఎవరో వెళ్తున్నట్టున్నారు. డోర్ తీరా బ్రో బ్రో హెల్ప్ మీ బ్రో. మామ మన కాలేజ్ బాగా కట్టినారు కానీ మామ దీంతో ఒకటే ప్రాబ్లం మామ, కెపాసిటీ ఏమో ఎక్కువ, ఆక్యుపెన్సీ ఏమో తక్కువ. అదేం లేదేమో మా నెక్స్ట్ ఇయర్ వస్తారు ఒక 700 to 800 మెంబర్స్. వస్తే బాగుంటుంది. వస్తారు పక్కా. బ్రో బ్రో ప్లీజ్ హెల్ప్ మీ బ్రో. బ్రో 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 ప్లీజ్ బ్రో బ్రో. ఇప్పుడు ఏం చేద్దాం ఇంకా? మొత్తం ఇదే చేశాడు. ఈయన అడగండి. మొత్తం నువ్వే చేశావు. తప్పు నేనేం చేయలేదా?
అయితే ఎవడు చేసిండు చెప్పు. నేను చెప్పాను అప్పటికి ఇక్కడ దెయ్యం ఉంది రావద్దు అని. అసలే మా ఇంట్లో నేను ఒక్కడిని మా అమ్మకి నేను చెప్తే మాట చచ్చిపోతాయి. చచ్చిపోవడం అంటే భయం వేస్తుంది. అసలు డోర్ ఓపెన్ అవ్వట్లేదు. ఏం అసలు ఎంత పిరిన కొడుకులా ఉన్నారు మీరు అసలు. ఏంటి అసలు చెప్పు ఏంట్రా? నేను చెప్తే గొర్రెలాగా వచ్చాడు కదా, మీకు బుద్ధి లేదా? ఏం చేయాలి చెప్పింది ఫోన్ లో మాట్లాడుకుంటే వచ్చి మరీ చెప్పింది. అందరిని ఎక్కించి ఇప్పుడేమో ఏం చేయాలని ఫస్ట్ ఎవరా చెప్పండి, ఎవరా అందరూ చెప్పండి, నమ్మకండి, ఎవరా చెప్పండి. కూర్చో ముందు. చేసింది నువ్వే రెచ్చగొట్టి తప్పు ఒకటి అందరికీ ఉంది తప్పు. ఇదంతా కాదు. ఇప్పుడు చెప్పు ఎలా బయటపడాను? చేసింది నువ్వే కదా, తీసుకొచ్చావు. వద్దు అన్నాను, అక్కడ దెయ్యం ఉందని అన్నాను, అయినా ఎందుకుండా తీసుకొచ్చావు. మమ్మల్ని తీసుకెళ్ళి బయటకి. ఇప్పుడు ఎవరో ప్రాంక్ చేస్తున్నట్టున్నారు. వీడియో బాగా తీసుకెళ్తాడు. ఇప్పుడు నువ్వే నువ్వే solution. నువ్వే problem create చేశావు. ఇప్పుడు నువ్వే solution. మొత్తం అందరికీ తప్పు ఉంది. నాకు సంబంధం లేదు. అందరూ చేసినంత నువ్వే తీసుకెళ్ళి. ఇప్పుడు అరే ఇప్పుడు కొట్టుకునే టైం అయితే కాదు, ఏదో ఒక సొల్యూషన్ ఎత్తండి. వాడిని అడుగు. తీసుకొచ్చాడు, ఎక్కించేశాడు. ఇక్కడ అందరికీ అసలు తప్పు ఉంది కాబట్టి అందరూ ఆలోచించాలి. నేను అప్పటికే వద్దు అని చెప్పాను. నువ్వేం చేసావు? అరే సూరజ్ నువ్వేం లేవు, మీరు తిరుక్కోరా, మీరు 5 మంది కూర్చున్నారు. అరే ఒక్కడు ఆపండ్రా. అరే మా నాకు భయం వేస్తుందిరా. అరే ఫస్ట్ సొల్యూషన్ ఇక్కడి నుంచి బయట పడాలి. అసలు వాడు చూడు, వాడు మోగలా కూర్చున్నాడు, వాడికి ఏమర్థం కాదు మాట్లాడదు. కూర్చోని అసలు నువ్వు కూడా కూర్చోవాలి మా దగ్గర. నువ్వు కూడా కూర్చో. అది కాదు. బయటికి పోయేది ముఖ్యం. నువ్వు ఏడు చేయలేదు. అంటే డోర్ లాక్ అయ్యింది. పోతాం నేను అప్పుడే చెప్తూనే ఉన్నా. எதுக்குடா எல்லாரும் இங்க வந்திருக்கீங்க? உங்க எல்லாரையும் நான் சும்மாவே விட மாட்டேன்டா. ఇప్పుడు దాకా ఏళ్ళ కాళ్ళే తట్టుకోలేకపోతున్నావు అంటే ఇది కూడా ఏంటి ఇప్పుడు? మీరేంట్రా అసలు ఎంత భయపడతారు? ఎందుకురా అంత భయపడతారు అసలు? ఎవరు అసలు ఏంట్రా అసలు? ఏంట్రా? உங்க எல்லாரையும் நான் கொல்ல போறேன்டா. விடவே மாட்டேன், விட மாட்டேன், விட மாட்டேன். చాలి కాబట్రా ఆపండి. అసలు వెళ్ళి చూడనేమనరా నన్ను, ఏంటో ఏం జరుగుతుందో. భయం వేస్తుంది. మామరే చెప్పు.
సార్ జాగ్రత్త సార్ జాగ్రత్త సార్ ఎందుకు పోయారు అక్కడికి ఎందుకు వెళ్ళారు అక్కడ అది క్లోజ్ చేసి 3 years అవుతుంది నేను ప్రూఫ్ చూపిస్తా